హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో పోస్టల్ జీడీఎస్ 2025కి సంబంధించి లేటెస్ట్ రిక్రూట్మెంట్ గురించి అయితే మాట్లాడదామండి. దీనికి ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇక్కడ చూసుకోవచ్చు 35,000 పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్వాలిఫికేషన్, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అయితే అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోర్టల్ నుంచి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ వేస్టింగ్ టైమ్, లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం దానికి సంబంధించి కంప్లీట్‌గా మాట్లాడుకుంటే కనుక నేనైతే ఆన్‌లైన్ జీడీఎస్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు దీనికి సంబంధించి. సో స్టెప్ బై స్టెప్గా ఈచ్ పాయింట్ మాట్లాడుకుంటే కనుక ముందుగా ఈ 35,000 వేకెన్సీస్కి ఎవరు అర్హులు అని చూసుకుంటే, ఎవరైనా సరే 10th క్వాలిఫికేషన్ అయితే ఉంటే సరిపోతుంది. 10thలో ఎస్ఎస్సిలో పాస్ అయితే చాలు. ఎవరైనా సరే ఫీమేల్స్ కానీ మెన్స్ కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా సరే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఏ సర్కిల్స్ నుంచి అయినా మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీంట్లో ఉన్న ప్రతి దానికి పెట్టుకోవచ్చు. ఒక మేఘాలయ కాకుండా మిగతా ఏ స్టేట్కైనా ఏ సర్కిల్కైనా మీరైతే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. దీంట్లో మేజర్గా మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చూస్తే కనుక మీ యొక్క ఆధార్ కార్డు కావాలి. అండ్ అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచర్ అయితే ఉండాలి. ఒక మెయిల్ ఐడి అఫీషియల్గా మీకు ఉన్నా పర్లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ మెయిల్ ఐడి అయినా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ దాన్ని మీరు రెగ్యులర్గా చెక్అవుట్ అయితే చేయగలగాలి. లేకపోతే ఫర్దర్ కమ్యూనికేషన్స్ అయితే మిస్ అవుతారు. కాబట్టి వెరిఫికేషన్ అలాంటివి అయితే ఉంటాయి కదా, ఫర్దర్ కమ్యూనికేషన్ స్క్రీనింగ్ టెస్ట్. సో మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండడానికి మీ అఫీషియల్గా దానికోసం క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడి, అంటే జాబ్స్ కోసం క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడి ఉంటే కనుక చాలా బెటర్. సో దాన్ని అయితే మీరు యూజ్ చేస్తే కనుక మరింత తొందరగా అప్లై చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఈ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా వెబ్సైట్లో అయితే అందుబాటులోకి రాలేదు. ఈరోజు వస్తుందని చెప్పారు, బట్ ఈరోజు కూడా రాలేదు. రేపైతే రావడానికి అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరికొద్ది గంటల్లో అయితే ఈ వెబ్సైట్లో మీరైతే అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి వీలైతే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 అని చెప్పేసి January 2025 ఇది ఫస్ట్ సైకిల్ అండి. విల్ బీ మేడ్ లైవ్ సూన్ అని చెప్పేసి చెప్పారు. ప్లీజ్ వెయిట్ ఫర్ ఫర్దర్ అప్డేట్. ఇంకా అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పొందుపరచలేదు. సో ఇంకాస్త సమయం అయితే పడుతుంది దానికి. సో అందరూ అయితే స్టే ట్యూన్గా ఉండండి. రేపు మార్నింగ్ అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి ఈ వెబ్సైట్. ఆన్లైన్ ఓన్లీ పోస్టల్ జీడీఎస్ అని వెబ్లో మన వెబ్ బ్రౌజర్లో సెర్చ్ చేస్తే కనుక ఫస్ట్ లింక్ అయితే వస్తుంది జీడీఎస్ ఆన్లైన్ అని చెప్పేసి. సో దాన్ని క్లిక్ చేస్తే మీరైతే ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కంప్లీట్గా ఈచ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడైతే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు స్టేట్స్ వైజ్గా కూడా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ స్పెషల్ సైకిల్ అని చెప్పేసి జీడీఎస్ షెడ్యూల్ 2 ఉంది. జీడీఎస్ ఎంగేజ్మెంట్స్ షెడ్యూల్ 1 2024 అయిపోయింది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి. సో మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. కంప్లీట్గా మీకైతే 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 10th పాస్ అయి ఉండాలి. ఫీమేల్స్ మేల్స్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గమనించండి 35,000 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ కూడా చాలా మంచిగా అయితే ఉండబోతుంది. కొన్ని పోస్టులకైతే అంటే 20,000 వరకు అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ 18 to 24,000 23,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. సో దాంట్లో సమ్ ఆఫ్ అలవెన్సెస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరైతే మంచిగా అప్లై చేసుకోండి గైస్. మంచి ఆపర్చునిటీ ఇదైతే. ఇంకా దీంట్లో డిఫరెంట్ సైకిల్స్గా రిలీజ్ కూడా అయితే చేస్తారు. సో వాటికి కూడా అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.